మా కుటుంబానికి మూలస్తంభం. ఇంకా మా వారి నాయనమ్మ గారు, ఆవిడ నలుగురు కొడుకులండి, 2 కూతుర్లు అనమాట. ఈవిడ 1937లో పుట్టారనమాట. ఇదంతా ఎందుకు చెప్తుంది, మాకెందుకులే అనుకుంటున్నారా? ఈవిడ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. అంటే అతి కష్టాన్ని అతి సుఖాన్ని కూడా అనుభవించిన ఈవిడ సుఖం తప్ప కష్టం లేకుండా కొన్నాళ్ళు గడిపితే, కష్టాలే తప్ప సుఖాలు లేకుండా ఇంకొన్నాళ్ళు గడిపారనమాట. అదంతా చెప్పాలంటే చాలా పెద్ద కథ. కానీ ఈ ఐడియా ఎవరికి వచ్చిందంటే అత్తయ్య గారికి వచ్చిందండి ఫస్ట్. యాక్చువల్గా మేము పాపకి తల వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు తీయించుదాం అనుకుంటున్నాం కదా, ఆ టైంలో అత్తయ్య గారు అన్నారనమాట, మనం అందరం ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా, ఆ ఊర్లోనే అమ్మమ్మ గారు ఉంటారు కదా, నేను నాయనమ్మ అనమాట ఆయనకి. సో ఆయనతో చెప్పారనమాట, ఆ ఊర్లోనే అక్కడే ఉంటాం కాబట్టి మనం అందరం గ్యాదర్ అవుతున్నాం కాబట్టి చిన్నగా గౌరవించుకుందాము అమ్మమ్మ గారిని అని చెప్పేసి అన్నారనమాట. అలా అనగలే మాకు చాలా ఆనందం అనిపించింది. సో మేము కూడా రెడీ అంటే రెడీ అని చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకున్నాం అన్నమాట. మేమేమి ఘనంగా ఏం చేయలేదండి, కేవలం ఆమెని గౌరవించుకుందామని మా ఆనందం కోసం ఇలా సింపుల్గా చేసుకున్నాము. కానీ మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడో కానీ దొరకని అమ్మమ్మ విలువైన దీవెనలని మేమందరం తీసుకున్నామండి, ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నాము. మాకు చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట. మేము అనుకున్న దానికన్నా బాగానే జరిగింది ఈ కార్యక్రమం అయితే. కాకపోతే కొంతమంది హాజరు కాలేకపోయారు కుటుంబ సభ్యులు. ఈ విషయం తెలియక, అంటే మేము అమ్మమ్మకి సర్ప్రైజ్ ఇచ్చాము, చాలామందికి చెప్పాం, కానీ ఫ్యామిలీలో కొంతమందికి తెలియక ముందుగానే కొన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకోవడం వల్ల హాజరు కాలేకపోయారు. దానికోసం చిన్న బాధ అనిపించింది. కానీ అమ్మమ్మ అయితే ఫైనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే ఆవిడ సంతోషం చూశాక ఒక మంచి పని చేసిన ఫీలింగ్ కలిగిందండి. ఏదైనా సరే ఒక మనిషి మన వల్ల సంతోషంగా ఆనందంగా గడిపితే ఆ కిక్కే వేరు కదండి. చాలా ఆనందంగా గడిచిపోయింది ఆ రోజంతా. రుషితమ్మ పుట్టు వెంట్రుకలు, తర్వాత అమ్మమ్మకి ఈ గౌరవించుకునే కార్యక్రమం, ఆ తర్వాత భోజనాలు, అందరం కలిసి భోజనం చేయడం, ఇదంతా కూడా చాలా సరదాగా గడిచిపోయిందండి ఆ రోజంతా కూడా. మన ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే ఇంకా అమ్మమ్మ గురించి చెప్పుకుందాము. అమ్మమ్మ అయితే వాళ్ళ మేనత్త కొడుకుని పెళ్లి చేసుకున్నారంట, అప్పుడప్పుడు చెప్తారనమాట, అందుకే నాకు తెలిసింది ఈ కథ అంతా. అయితే ఈవిడని కాలు కింద పెట్టకుండా చాలా బాగా చూసుకునేవారంట. పిల్లల్ని పెంచడం బాధ్యత కూడా నా పైన లేదమ్మా, అంతా కూడా మా అత్తగారే చూసుకునేవారు, అంతా కూడా ఆవిడే చేసేవారు. నేను బట్టలు ఉతకడం కూడా తనకి ఇప్పటికీ కూడా రాదండి, అంత సుఖంగా పెరిగిన ఆవిడ. మా అమ్మమ్మగారు హ్యాపీ అన్నాను కదండి, చూడండి ఫైనల్గా హారతి ఇచ్చాక వాళ్ళ మనవణ్ణి ఎలా పట్టుకున్నారో, తన సంతోషం అంతా అలా చూపించుకున్నారు. నాకైతే ఇది వీడియో చూసిన తర్వాత అయితే భలే అనిపించింది వాళ్ళ బాండింగ్. ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాయి, చివరికి భోజనాలతో ఎండింగ్ అయిందన్నమాట. అలా చాలా సరదాగా సందడిగా ఆ రోజంతా గడిపామండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నాకు చిన్న సంగతి తెలుసుకోవాలని ఉంది, ఎవరెవరు లైక్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేస్తారా? భోజనాలు అయిపోయాయి, తర్వాత అమ్మమ్మ గారి ఇంటికి రమ్మని తీసుకెళ్లారు. ఈ ఊర్లోకి వచ్చారు, మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అందరమే లోపలికి వెళ్తున్నాము, మేము ఇంకా వస్తున్నాము. చూడండి రుచితమ్మ నా చేత పరుగులు పోటీ పెట్టేస్తుంది. ఇప్పుడు పరుగండి, ఎక్కడికి వెళ్ళినా తను పట్టుకోవడమే నాకు పని అయిపోయింది. చూడండి ఎలా పారిపోయిందో తుర్రుమని. ఇప్పుడేమో తులసమ్మకి నమస్కారం చేస్తుంది, చూడండి ఎంత బాగా చేస్తుందో చిట్టి తల్లి. అంత చిన్న వయసు నుంచి కూడా తనకి దేవుడు అంటే చాలండి, చాలా ఇష్టం. హలో వీడియో పూర్తిగా చూసారా? అయితే ఈ థ్యాంక్స్ మీకోసం.